గ్రీన్ గోల్డ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు విప్పారు రాచకొండ పోలీసులు. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, గోవాలో 1000కి పైగా బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల దగ్గర పల్లి మిషన్లు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ గోల్డ్ మోసం 100 కోట్లకు పైగానే ఉంటుందని రాచకొండ సిపి తెలిపారు. పల్లి నూనె పేరిట మల్టీలెవెల్ మార్కెటింగ్ దందాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్ వాసులను నిలువునా ముంచిన మల్టీ కంత్రిగాళ్ల ఆట కట్టించారు. ప్రధాన నిందితుడు జిన్నా కాంతయ్య అలియాస్ శ్రీకాంత్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 5 నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. గ్రీన్ గోల్డ్ బయోటిక్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన జిన్నా శ్రీకాంత్ మరికొందరితో కలిసి భారీ దందాకు తెరతీశాడు. తమ సంస్థలో సభ్యులుగా చేరిన వాళ్లకు పల్లికాయతో నూనె తీసే మిషన్లిచ్చాడు. 20,000 కూడా విలువ చేయని ఒక్కో మిషన్ కు ₹1,00,000 చొప్పున వసూలు చేశాడు. అలా ఈ ముఠావలలో పడ్డవాళ్లు ఒక్కొక్కరు 1,00,000 నుంచి 10 లక్షల వరకు చెల్లించారు. అంతేకాదు తెలిసిన వాళ్లను తమ కంపెనీలో సభ్యులుగా చేర్పిస్తే ఆకర్షణీయమైన కమిషన్లు కూడా ఇస్తామంటూ ఆఫర్లిచ్చారు ముఠా సభ్యులు. అంతేకాదు పల్లికాయలు ఎక్కువగా ఎవరైతే కొని నూనె తీస్తారో వాళ్లకు కార్లు బంపర్ బహుమతులుగా ఇస్తామని, విదేశీ టూర్లకు కూడా తీసుకెళ్తామని నమ్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులోనూ గ్రీన్ గోల్డ్ దందా సాగిస్తున్నారు. వేలాది మంది వీళ్ల బుట్టల్లో పడ్డారు. ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కర్నూల్లో వందలాది ఎకరాల భూములు కొనేందుకు గ్రీన్ గోల్డ్ ముఠా ప్రయత్నాలు చేస్తోందని కూడా అధికారులు సేకరించారు. గ్రీన్ గోల్డ్ బయోటెక్ మల్టీలెవెల్ మార్కెటింగ్ దందా ప్రధాన నిందితుడు జిన్నా శ్రీకాంత్ అలియాస్ కాంతయ్యతో పాటు సంకు భాస్కర్, లంక ప్రియులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర 21 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 90 లక్షల రూపాయలు, ఓ కార్ సీజ్ చేశారు. ఇప్పుడు ఈ స్కీమ్ లో చాలా మంది ఆల్రెడీ మెంబర్ గా ఉన్నారు. దాంట్లో కేవలం మన స్టేట్, తెలంగాణ స్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక, ఆ రాష్ట్రాల నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఈ స్కీమ్ లో మీరు చూస్తే ఇక్కడ 4 మషిన్స్ మీకు కనపడుతుంది. 1 lakh రూపీస్ ఒక మషిన్ ఉంది, తర్వాత 2 lakhs రూపీస్, తర్వాత 5 lakhs అండ్ 10 lakhs, అట్లా 4 మషిన్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి. కొన్ని ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి, ఆయిల్ డ్రమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ అది గ్రీన్ గోల్డ్ బయోటెక్ అని ఈ బ్రాషర్ వాళ్ళు తయారు చేశారు. తర్వాత ఈ స్కీమ్లో వాళ్ళు ఈ చైన్ సిస్టమ్, అది ఒక మెంబర్ ఇంకో 5 మెంబర్గా చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్. గ్రీన్ గోల్డ్ దందా కంటే ముందు కూడా ఈ ముఠా పలు కంత్రి ప్లాన్లు వేసి జనాలను నిలువు దోపిడీ చేసింది. ఈ దందాలో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ అసలు పేరు పోచయ్య. శ్రీమంతుడు కావాలనుకుని శ్రీకాంత్ గా పేరు మార్చుకున్నాడు. మహాలైఫ్ శ్రీకాంత్, గ్రీన్ గోల్డ్ శ్రీకాంత్, విశ్వసాయి శ్రీకాంత్, జిన్నా శ్రీకాంత్, ఇలా ఖాతాదారులతో పలు రకాలుగా పిలిపించుకుంటున్నాడు. బంగారం లాంటి మహాజీవితం కావాలనుకున్న శ్రీకాంత్ 2007లో మొదటగా మహాలైఫ్ మాగోల్డ్ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. దాదాపు 100 కోట్లు కాజేశాడు. తర్వాత 2008లో గ్రీన్ గోల్డ్, 2009లో జిన్నా ట్రేడింగ్, 2014లో మళ్లీ గ్రీన్ గోల్డ్, 2018లో గ్రీన్ గోల్డ్ ఇండియా పేరుతో రకరకాలుగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు.
ఇలా జనాలను మోసం చేస్తున్న శ్రీకాంత్ పై 2007లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2008లో ఓసారి జైలుకు వెళ్లొచ్చాడు. 2011లో బేగంపేట పోలీస్ స్టేషన్ లో, 2013లో సిసిఎస్ లో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పోచయ్య అలియాస్ జిన్నా శ్రీకాంత్ గ్రీన్ గోల్డ్ బయోటిక్ కంపెనీని ప్రారంభించాడు. ఒక వేరుశనగ ధాన్యం యంత్రాన్ని చూపించాడు. ఆ యంత్రం ద్వారా వేరుశనగ నూనె వారి ఇంట్లోనే ఉత్పత్తి చేయొచ్చని నమ్మబలికాడు. గొలుసు వ్యాపారంతో ఒకరి ద్వారా మరొకరిని చేర్పించి ఇలా వందలాది మంది నుంచి పెద్ద మొత్తాన్ని సేకరించి కోట్లు నొక్కేశాడు. దాదాపు 15 ఏళ్లుగా మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో జిన్నా శ్రీకాంత్ మోసాలకు పాల్పడుతున్నాడు. అయితే గతంలో నమోదైన కేసులలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని బాధితులంటున్నారు. ఇప్పటికైనా శ్రీకాంత్ మోసాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని కోరుతున్నారు.